ఆయిరా కుర్రలు ఈ రోజైతే అన్నవరం దేవస్థానానికి వెళ్ళాం. దర్శన భాగ్యం అయితే కలిగింది. మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రంలో మనం అన్నవరం దేవస్థానం ఒకటి, రత్నగిరి కూడా అంటారు. ఇక్కడికైతే మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు నవదంపతులు వస్తారు, అలాగే పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా వ్రతాలు చేయించుకోవడానికి వస్తారు. కరెక్ట్గా దర్శన భాగ్యం అయిపోయిన తర్వాత ఇలా బయటికి రాబోతురికి వర్షం కూడా గట్టిగానే పడింది. ఆ తర్వాత అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళాం. లైన్ కూడా గట్టిగానే ఉంది. సరే అలాగనేసి ఇంకా లైన్లో నిలబడి అలా వెళ్ళబోతురికి మనకి కరెక్ట్గా అరిటాకులు వేసారా కుర్రలు. అరిటాకులు వేసిన తర్వాత ఒకటే వడ్డెత్తున్నారు. ఈ రోజైతే మరి మనకి ఆనపకాయ పప్పు, అలాగే బంగాళదుంప, వంకాయ, మంచి కూరలు, తర్వాత కొంచెం పులిహార, తర్వాత అప్పుడే వేసారు కుర్రలు వేడి రైస్ అనమాట. ఆ రైస్లో ఇంకా చూసుకోండి సాంబారు. ఇంకా సాంబార్ అంటే మీరు అన్నవరంలో భోజనానికి వెళ్ళి వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది సాంబార్ అంటే ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఫుల్గా ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ అలా బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం, అన్నవరం ప్రసాదం గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా మనకి ఇంకా తెలియంది కాదు కదా. విస్తరాకులు ఇస్తారు, ఆకు కూడా మనకి నాకేలు అనిపించద్ది, అలా ఉంటుంది. అలా కిందకి రాబోతురికి పక్కన పంప అనేది ఉంటుంది. ఈ అన్నవరం ఉరుసుట్ల గ్రామాలన్నింటికి కూడా వాటర్ అక్కడ నుంచే వస్తుంది. మీరు చాలామంది దర్శనానికి వెళ్ళి ఉంటారు. ఎంతమంది మీరు భోజనాలు తిన్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి గుడికి వెళ్ళండి.